చవితి రాబోతుంది. అందరూ కూడా వినాయకుడు ఎక్కడ మంచిగా దొరుకుతాడా, ఎక్కడ బుక్ చేసుకుందామా, ఎన్ని అడుగుల విగ్రహం పెడదామా, మాది పెద్దగా ఉండాలంటూ యువకులందరూ కూడా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలను పెట్టుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఆలోచన ఉండట్లేదు. కానీ ఇక్కడ మన వరంగల్లో మట్టి విగ్రహాలని తయారు చేస్తున్నారు. వరంగల్ ఏదైతే మున్సిపల్ ఆఫీస్ ఉంటుందో దాని పక్కనే ఇక్కడ మట్టి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. చాలా మందిలో అవేర్నెస్ వస్తుంది, మట్టి విగ్రహాలని పెట్టుకోవాలి, మట్టి విగ్రహాలను పూజ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే మట్టి విగ్రహాలు ట్రెండింగ్ లోకి వస్తున్నాయో దానికి సంబంధించి వరంగల్లోనే రెడీ చేస్తున్నారు. అసలు మట్టి విగ్రహాన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది చూసేద్దాం. ఎందుకంటే రోడ్డు మీద పెట్టినప్పుడు కానీ లేకపోతే మనకి దేవుడు పటం దగ్గర అంటే మండపంలో పెట్టినప్పుడు కలర్స్ గా ఉన్నటువంటి వినాయకులనే చూస్తుంటాము. కానీ అసలు విగ్రహాలు ఎలా తయారు చేస్తారు, ఎంత సమయం పడుతుంది, ఆ మట్టి విగ్రహాలు తయారు చేయడానికి ఏమేం కావాలి, ఇలా మరిన్ని విశేషాలను ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే వినాయకుల్ని నార్మల్ గా చూస్తూ ఉంటాం, కానీ ఎలా తయారు చేస్తారన్నది చాలా మందికి తెలియదు. సో నేను ఈ రోజు అదే చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం వరంగల్లోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కన ఉన్నటువంటి మట్టి విగ్రహాల దగ్గర ఉన్నామన్నమాట. వీళ్ళు మట్టి విగ్రహాలు అలానే దుర్గామాత విగ్రహాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. శ్రీ లక్ష్మీ గణపతి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున చిన్న విగ్రహాల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున ఎన్ని అడుగులు ఉన్నాయో అసలు ఏంటనేది, అలానే ప్రైస్ ఎలా ఉంది ఏంటనేది కనుక్కుందాం. ఇక్కడ హాయ్ అండి, మీ పేరు? దీపు సింగ్ గారు. ఓకే, అంటే అందరూ నార్మల్ గా కలర్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్న కలర్స్ తో వేస్తూ ఉంటారు కదా. సో మీరు ఇక్కడ మట్టి విగ్రహాలను ఎందుకు తయారు చేద్దాం అనుకున్నారు? అందులో వరంగల్ అప్పుడు ఒకప్పుడు అందరూ ఎక్కడికో వెళ్ళి తీసుకునేది విగ్రహాలు అంటే, కానీ ఇక్కడ మీరు వరంగల్ ప్రజల కోసం వచ్చేటువంటి వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చారు. ఎలా వచ్చింది అసలు ఈ థాట్ మట్టి విగ్రహాలను చేయాలని చెప్పేసి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడనే లోకల్ లో ఉంటాం. అందరికి రాబోయే కాలంలో వచ్చే వినాయక చవితి శుభాకాంక్షలు. మీడియా మీకు కూడా ధన్యవాదాలు. మీకు మాకు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు చాలా అభినందిస్తున్నాము. మేము ఫస్ట్ పిఓపి బొమ్మలు తయారు చేసేది, బయట చేసేది తయారు రాజస్థాన్ నుంచి తెచ్చి వర్కర్లు తెచ్చి పిఓపి వాడేది. పిఓపి వాడే వారికి పర్యావరణాన్ని కాపాడుదామని మట్టి విగ్రహాలు చేద్దామని కొన్ని కార్యాలు పాలిటెక్నిక్ బొమ్మలు తయారు చేసేది. ఇంకా 4 గోదాములు ఉండేది పిఓపి. ఒక 500 బొమ్మలు పిఓపి తయారు చేసేది. దాని తర్వాత ప్రయాణాన్ని కాపాడుతామని ఉద్దేశంలో మన దర్శన్ సింగ్ నేను పార్ట్నర్లు ఇద్దరు కలిసి ఫస్ట్ మట్టి విగ్రహాలు ఒక 50 తయారు చేసినాం. మేము తయారు చేసినాం. కలకత్తా నుంచి మందిర్ 2016 నుంచి అప్పటి నుంచి మట్టి విగ్రహాలు చేసినాం. ఫస్ట్ 50 తగ్గి 50 ఇది పెంచి 50 పిఓపిని తగ్గించాం. మళ్ళీ ఇట్నే తక్కుంటా ఈ పెంచుకుంటా అవి తక్కుంటా పిఓపి మొత్తం తగ్గించాం. ఇప్పుడు 20% పిఓపి ఉన్నాయి, 80% మట్టి విగ్రహాలు చేస్తున్నాం. 50 బొమ్మలతో మొదలు పెట్టి ఇలా 350 బొమ్మలు మట్టి తయారు చేస్తున్నాం. అది కూడా మాకు టైం దొరకలేదు. ఈ మట్టి ప్రాబ్లం బాగా అవుతుంది. ఇంకా మన గవర్నమెంట్ ఈ మట్టిలు కొన్ని కలకత్తా నుంచి వస్తుంది, కొన్ని మన చెరువు మట్టి ఉంటుంది, కొన్ని లోకల్ మట్టి ఉంటుంది. అంటే మీరు చేసేది మంచి కార్యక్రమం, మట్టి కావాలి. సో మరి ప్రభుత్వ అధికారులను అప్రోచ్ అయ్యారా? ప్రభుత్వ అధికారిని అప్రోచ్ చేసాము. చేస్తాం అంటారు. వినాయక చవితి 20 రోజుల ముందు 10 రోజుల ముందు మట్టి బొమ్మలు చేయాలి, అది చేయాలని ప్రచారం చేస్తారు. కానీ మాకు ఎలాంటి సపోర్ట్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు. మట్టి బొమ్మలు మనకు చేయడానికి మెయిన్ రోడ్ ఉండాలి. మాకు జాగాలు దొరుకుతలేవు. ప్రభుత్వంకి ఎన్నోసారి కొన్ని గవర్నమెంట్ జాగా పుచ్చిపోయి ఉన్నాయి. కంపలు చెత్తలు గిత్తలు వేస్తున్నారు. అవి మేము అడిగినాం కూడా. ఈ జాగా మాకుండి ఒక 3 నెలలు మాకు జాగా ఇస్తే నీట్ చేసుకొని మట్టి బొమ్మలు తయారు చేసుకొని కాపాడుతాం. అందరి దగ్గర కలెక్టర్ దగ్గర ద్వారా ఇచ్చినాం. కలెక్టర్ ఏమో మున్సిపాలిటీకి ఆపుతుంది, కమిషనర్ వేరే ఆఫీసర్ కి రాస్తుంది. పేపర్ పోతున్నాయి కానీ పని అవటం లేదు. మాకాడ ఉండేది 3వ నెల. 3 నెలల్లో మనం తయారు చేసుకోవాలి. వాళ్ళ చుట్టూ వెంబడి తిరిగి ఇది మా దోస్తు వాళ్ళదే జాగా, వాళ్ళకే రెంట్ కట్టుకొని చేసుకొని అందుబాటులో. ఎందుకంటే మార్కెటింగ్ రోడ్లో నడుస్తుంది. మట్టి బొమ్మలు పిఓపి ఎక్కడైనా చేసి మనం రోడ్లో తీసుకురావచ్చు. కానీ ఈ బొమ్మ మోయలేరు. ఈ బొమ్మ 15 ఫీట్ బొమ్మ ఉంది. 15 ఫీట్ బొమ్మ ఉన్నది. బాలా గణేష్ అని ఈ ఫోటో ఉన్న బాపతి బాలా గణేష్ తయారు చేస్తాం. ఒక్కొక్క కళాకారు మొత్తం 40 మంది ఉన్నారు మా దగ్గర. 40 మందిని వాళ్ళకు
తిండి మళ్ళీ 3 మీరే పూటల ఫుడ్ తిండి ఇక్కడ? ఫుడ్ మేమే, ఉమ్. మళ్ళీ డైలీ ఎక్కడి నుంచి ఫిష్ తీసుకొచ్చారు వాళ్ళని? కలకత్తా నుంచి తీసుకొచ్చారు. వాళ్ళకి డైలీ ఇంత అని పే డైరీ చేయాలి మళ్ళీ. కదా, వాళ్ళకి ఉమ్. ఛార్జ్ కూడా బాగుంటది. ఒక్కొక్క ఉమ్. కళాకారు 50,000 నుంచి 70,000 ఆ, నెలకు. నెలకు మళ్ళా 3 నెలలు పెట్టుకోవాలి. మళ్ళా తిండి కూడా 3 పూటలు ఉమ్. టైం టు టైం పిండి. ఉమ్. మన ఇంట్లో ఇప్పుడు గంట తినాలో ఉపాసం పండం, కానీ వాళ్ళకి కానీ అట్లా టైం టు టైం ఉండాలి. టైం టు టైం. ఆ. పొద్దున 10 గంటలకు టిఫిన్, ఉమ్. మళ్ళా 2 గంటలకి అన్నము, ఉమ్. 2 గంటల నుంచి మళ్ళీ 2 గంటలు రెస్ట్, 4 గంటల దాకా చాలా పడుకుంటారు. రిస్క్ చేస్తున్నారు అయితే. ఆడే కొన్ని బాగా ఇది చేస్తున్నాం ఖర్చు. మా అంటే ఇప్పుడు ఇది 15 ఫీట్లు అన్నారు కదా, అవునండి. ఇది అసలు ఎన్ని రోజులు టైం పడుతుంది తయారు చేయడానికి? ఏమేం కావాలి విగ్రహం తయారవ్వాలి? దీనికి ఫస్ట్ ఏమో టచ్చర్ కర్రలు, కర్రలు మన కావాలి. సర్వే కర్రలు. ఉమ్, ఉమ్, ఈ కర్రలు తయారు చేసి మళ్ళీ ఈ చెక్కలు కొట్టిస్తాం, ఉమ్. కోపిస్తాం మేము ఓకే. కర్రలతో. ఆ. దీంతో టచ్చర్ తయారైతుంది. ఉమ్, టచ్చర్ తర్వాత మొత్తం కర్రలు ఉంటాయి, ఉమ్. ఇట్లా కర్రలు ఉంటాయి మనకి. ఓకే. ఈ టచ్చర్ ఈ కర్రలు వస్తాయి. ఆ. దీంతోని గడ్డితోని ఒక రూపం తెస్తాం, ఉమ్, గడ్డితోని కళాకారు కడతారు. ఉమ్, దాంతో గడ్డి కట్టి మళ్ళీ చేత్తోని మట్టితోని చేసి ఉమ్. ఈ రూపంగా తెస్తాం. ఇట్లా వస్తుంది. సెకండ్ ఉమ్. అంటే దీన్ని ఇలా మట్టితో చేస్తారు కదా, ఇది ఆరడానికి మళ్ళీ సమయం టైం కావాలి. పడుతుంది, వారం రోజులు, 15 రోజులు, 20 రోజులు, అందుకే 3 నెలల 3 ముందు నెలలు చేయాలి. చేసి లాస్ట్ కు ఇది వస్తుంది ఫినిషింగ్, అలా వస్తుంది. ఇలా వస్తుంది. మళ్ళీ దానికి ఏమన్నా ఇది మీరు రంగులు వేస్తారా? వాటర్ పెయింట్ ఇస్తాం. వాటర్ పెయింట్ అంటే ఇక పర్యావరణానికి పర్యావరణం హాని కాపాడడానికి కలగకుండా. మన ఆయిల్ కాకుండా మనం వాటర్ పెయింట్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది చూడడం ఒక ఎత్తు, మీరు చేయడం, ఇది తయారైన తర్వాత చూస్తే ఎంత నాచురల్ గా అసలు చేత్తో నేచురల్. చేశారు. ఇంకో మీరు మేడం ఇది డెకరేషన్ అయినాక, దీని కలర్ అయినాక దీని వేరే. రూపం చూడండి. అంటే అప్పుడు ఏం చేస్తాం, ఇది మొత్తం ప్యాక్ చేసేస్తాం మేము. పిల్లగాళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు అడ్మిషన్ లెక్క అవుతుంది. ఇది వాళ్ళకి చెప్పలేకపోలేక అంత రూపం ఉంటుంది. చాలా ఇలా అందంగా ఉంటుంది. చూస్తుంటేనే కళ్ళకి చాలా కానీ ఆహ్లాదంగా ఎంత ఉంది. చేస్తున్నాము మనకు ఎవరు మిగిలితలేం, support సపోర్టింగ్ లేదు, డబ్బులు కూడా మిగిలితలేదు. ఉమ్. వర్కర్లకి ఈ సమాన్లకి దీనికే పోతుంది, కానీ మాకు ఏది లేదు. గవర్నమెంట్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మరి? గవర్నమెంట్ కి ఏం చేద్దామంటే మళ్ళీ మేము ఇవి పెంచాలంటే మాకు ఒక రోడ్ మీదనో ఎప్పుడైనా మేము అప్లికేషన్ ఇస్తే మాకు సహకరియండి, మాకు జాగా ఇప్పియండి. ఇయర్ ఎలాగో అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అయినా మాకు చూడండి. ఎందుకంటే మీ దగ్గర మేము 10 లక్షలు 20 లక్షలు ఇస్తలేము. మీరు బీసీ ఎస్సీకు 10 లక్షలు ఇచ్చినారు కేసీఆర్, అది అవసరమా? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఎస్సీలో మనం మొన్న ఇయ్యలే కదా, కార్పొరేషన్ లో కార్పొరేషన్ లో 10 లక్షలు ఇంటికి ఇచ్చిండ్రు. ఎందుకు ఇస్తారు? ఇవ్వండి, తప్పని కాదు. మాలాంటి కష్టం పడే వాళ్ళకి ఇవ్వండి, మేము డబ్బులు అడగలేము. మళ్ళీ ప్లేస్ ఇవ్వండి, మంచి కార్యక్రమం, పర్యావరణం కాపాడుతున్నాం, అంతా చేస్తున్నాం అని మాకు కూడా అవకాశం ఉండదు. ఒక జాగా చూపెట్టండి, మీకు కావాలంటే చిన్న రెంట్ కూడా ఇద్దాం, ఆ స్థలానికి రెంట్ కూడా పెడతాం, దానికి ఒక డోనట్ ఇస్తాం మేము కూడా అని మీరు చెప్తుంటే మీ ఆవేదన తెలుస్తుంది. తెలుస్తుంది మాకు, ఎంత తిరిగి ఎంత కష్టపడి ఎంత మనుషులను మేము పెట్టుకొని కాపాడుకుంటున్నాం. ఇది ఎంత రిస్క్ చేసుకున్నా బదల్ ఒక మనకి ఎందుకు అవసరాన్ని ఒక 10 బొమ్మలు పిఓపి అమ్ముకుంటే సరిపోతుంది. ప్రజల్లో తొందరగా వెళ్తుంది, కానీ ఒక మంచి పని చేయడానికి ఎంత కష్టపడాలి, ఎవరు సహకరించట్లా ముఖ్యంగా మీకు. అదే ఆలోచన. ఇది షేప్ ఎలా వస్తుంది మీకు? ఇలా అంటే చేత్తోని పని, చేత్తోనే మొత్తం కళాకారులు. మీకు వచ్చే చేయడం మీరు చేస్తారు? మాకు కొన్ని వస్తాయి, ఇక వాళ్ళతోనే ఒక 10 సంవత్సరం నుంచి ఉంటారు. ఇదంతా చేయ, ఇంకా మిషన్ ఏది లేదు ఇక్కడ? మిషన్ ఏం లేదు, చైర్ హ్యాండ్స్ వర్క్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది డైది కాదు, ఇది ఓన్లీ హ్యాండ్ వర్క్స్. ఓకే. దీని తర్వాత మళ్ళీ ఫినిషింగ్ వేరే ఉంటుంది. ఎలకలు చూడండి, ఇప్పుడు దీనికి కలర్ కొడితే ఎలకనే అనుకుంటారు మీరు. అవును, అసలు చాలా చక్కగా చేశారు. మోడల్ ఉంది ఈ ఎలకలు ఉంది. అంటే మీరు మీ తయారు చేసే వాళ్ళు అంటారు ఆర్ట్ ఎంత చాలా చక్కగా కనిపిస్తుంది. ఆ కళాకారు కూడా మాకు దొరకరు, ఒక 8 నెలల 6 నెలల ముందు వాళ్ళకి అడ్వాన్స్ డబ్బులు పంపించాలి కళాకారులకు. అట్లా ముందే బుక్ చేసుకోవాలి మేము వాళ్ళని. మళ్ళీ ఇంత ప్రాసెస్ అందరికేమో బొమ్మలు కనిపిస్తాయి, ఇది ఇది అంటుండే బాతులు మన హంసలు. ఒక్కొక్క విగ్రహం ఎన్ని రోజులు పడుతుంది టైము? ఇక ఇట్నే 3-4 నెలల నుంచి కంటిన్యూ సార్. ఇక్కడ చూడండి ఎంత రూపం చెట్టు మీద ఎక్కినాయి. డిఫరెంట్ ఒక్కొక్కటి యూనిక్ గా ఉంది, ఒకదానికి పోలిక లేదు లేకుండా. ఇక్కడ నాగపంచమి, నాగపడగలతో వినాయకుడు, సింహం చాలా చక్కగా చేశారండి నిజంగా చూస్తుంటే. పరిలు మీకు ముందుగానే బుకింగ్స్ వస్తాయా ఇలా చేయాలని, లేకపోతే చేసి ఉంచుతారా? ఇవి ఏమో కొన్ని ఏమో మేము మా ప్లాన్ తో చేసుకుంటాం, ఆలోచన చేస్తున్నాం.
కొన్ని ఏమో ఫోటోలు వస్తాయి ఆర్డర్ గా చేస్తాం. ఆర్డర్ వస్తుంది ముందుగానే ఇస్తారు మీకు ఆ చేస్తాం. నమూనా. ఎందుకంటే అంత పెద్ద బొమ్మ మేము ఫస్ట్ చేస్తాం, మాకు డబ్బులు ఇయ్యరు, అవునవును, ఈ రేట్ రాదు. మళ్ళీ అది ఆర్డర్ అమ్ముడు పోకపోతే అలా ఉండిపోతుంది. అదే ఉంటుంది. ఇప్పుడు ఇది మీరు తయారు చేస్తారు కొన్ని, నాకున్న డౌట్ అన్నమాట, చాలా ఉంటాయి ఇక్కడ, కొన్ని అమ్ముడు పోతే కొన్ని ఆగిపోతాయి అనుకో. ఇట్లా అయినా మాకు దెబ్బ. అది పిఓపి మళ్ళీ పోయినసారి next 10 year లక్షలు use అవుతుందా? ఇది మట్టిది పనికి రాదు, పనికిరాదు. పిఓపి వస్తుంది, మళ్ళీ దాంట్లో 50% ఖర్చు పెట్టాలి. అది అంత ఎందుకు, నాతోనే ఇది, నాకు నా పార్ట్నర్ కు 160 బొమ్మలు మిగిలింది. మరి వాటిని ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ న్యూ కలర్ కొట్టిపించాం, మళ్ళీ కలర్ మళ్ళీ ఖర్చు పెట్టిన ఒక 3-4 లక్షలు మళ్ళీ. కానీ అమౌంట్ అనేది స్టక్ అయిపోతుంది, బిజినెస్ లాస్. ఒక 10-15 నెలల ఇంట్రెస్ట్ పోతుంది, అసలు సెట్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ తీసుకొస్తారు, ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వరంగల్ లో ఉండబట్టి? ఇక్కడ మా పుట్టిన ఇక్కడే ఉన్నారు, 50-60 ఇక్కడే, years అన్ని ఇక్కడే. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకుంటలేరు. అట్లా అది మీ బాధ. చెప్తుంటే నేను పిఓపి బిజినెస్ 99 నుంచి చేస్తున్నా. మరి ఇక్కడ నుంచి కస్టమర్ వచ్చి తీసుకెళ్ళడానికి ఎట్లా, వాళ్ళ వెహికల్ ఎలా ఎక్కిస్తారు? ఈ ఫోటో చూడండి, ఈ బొమ్మ చూడండి, సేమ్ యాస్టీజ్ దింపేశారు. మనం ఫోటోతోని తీస్తే కూడా అంత రాదు, కానీ హ్యాండ్ స్వాక్స్ మళ్ళీ వాళ్ళ తెలివితోనే సేమ్ ట్రాక్ చేసి జిరాక్స్ అండ్ జిరాక్స్ కాపీ. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏమో ఇవి పెడుతున్నారు, కొన్ని డిజైన్స్ కూడా మీరు ఎక్కడో డిజైన్స్ అచ్చులు ఉన్నాయి, అచ్చులతో చేస్తున్నట్టున్నారు కదా? కాదు కాదు, అది ఇవి డిజైన్, ఇవి వెనకాల ఉండే డిజైన్స్, ఈ కిరీటాలు. ఓకే, ఈ చిన్న వర్క్ కదా, ఈ చిన్న వర్క్ మనకు కాదంటే దీనికి ఒక డైతోనే ఖాళీ ఇది తీస్తాం. నీ చేతులు కూడా ఇలా చేస్తున్నారు, బాగుంది. ఖాళీ ఇది ఏళ్ళే చేస్తాం, ఇక్కడ దాకా ఏళ్ళు చేస్తాం. అంటే ఇది నార్మల్ గా తెల్ల రంగుతోనే ఇంత మంచిగా కన్నులకు కలవిందిగా ఉంది, మీరు ఇంకా కలర్స్ వేసి ఇంకా చాలా డెకరేషన్ కావాలి. ఇది మొత్తం కాటన్ బట్ట వస్తుంది, క్లాత్. ఓకే, క్లాత్ మీరే క్లాత్ వేసి మొత్తం క్లాత్ ఫిట్టింగ్ గిట్టింగ్ మొత్తం. అంటే ఇట్లా మిగిలిపోయిందంతా మీరు క్లాత్ ఫిట్టింగ్ కోసం అని ఆపినాము. ఇక్కడ మొత్తం ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి ఇప్పటి వరకు మీకు? ఇప్పటి వరకు మనకు ఒక 80 అయినాయి. మేము చేసింది 160 బొమ్మలు, ఇక్కడ ఒక 80 అయినాయి. ఇప్పుడు తక్కువ ఈసారి కస్టమర్లు వస్తున్నారు. కలర్స్ కి అట్రాక్ట్ అవుతారు, కానీ మట్టి విగ్రహాలు అంటే అందరికి అయినా కొందరు మన అక్కడ ఇది పాత అడ్డ కదా కాబట్టి వస్తున్నారు. మన ఖమ్మం, భద్రాచలం, మహబూబాద్, కొత్తగూడెం, మన కేసంద్రం. ప్రైస్ ఎలా ఉంటది ఇప్పుడు ఇక్కడ? అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎన్ని ఫీట్స్ తో ఉంటది ఇక్కడ? మనకు 3 ఫీట్ల నుంచి. 3 ఫీట్లు ఎంత ఉంటది? 3 ఫీట్ల కాస్ట్? 3 ఫీట్లు ఉంటే 10,000, 12,000. ఒకవేళ బిగ్గెస్ట్ అంటే మీరు ఇక్కడ చేసిన దాంట్లో పెద్ద ఎన్ని అడుగులు ఎక్కువ? 14.5 బయట ఉంది. అది ఎంత కాస్ట్? 105 ఆర్డర్ లో చేసిన. బాగున్నాయి, చాలా చక్కగా చేశారు. అంటే మా అందరికి గానీ ప్రేక్షకులకు గానీ బయట రోడ్డు మీద కనిపించడమే తెలుసు వినాయకుడి విగ్రహాలు, కానీ దీని వెనకాల ఇన్ని నెలల ప్రాసెస్ అది చూపిద్దామని వచ్చాం ఈ రోజు మేము. చాలా అసలు నిజంగా ఎంత చక్కగా చేశారు. ఇక్కడ అమ్మవారి రూపం అండి, ఈ అమ్మవారి రూపంలో లక్ష్మి గణపతి పైన స్వామివారికి నాగులు పడగా, అంటే మన సంస్కృతి మొత్తం కొట్టొచ్చేలాగా కనిపిస్తున్నాయి దేవుళ్ళన్నీ కూడా. ఏ ఒక్క దేవుని వదలలేదు, అన్ని దేవుళ్ళని అటాచ్ చేశారు వినాయకులకి. ఫోటో చూడండి మేడం, అలా వస్తుందా? ఇంకా సేమ్ అట్నే వస్తుంది. ఇప్పుడు మీరు కొంచెమే చూడండి, మట్టితోనే ఇప్పుడు దాకా ఇట్లా వచ్చేస్తుంది. అంటే ఇది ఆరాలని చెప్పి ఇలా ఉంచారా? ఇది ఆరాలని ఒక్కొక్క కోటింగ్ కొట్టుకుంటా ఇట్లా పలగాలి. ఇది ఎండినట్టు, అంటే పగులుడు వస్తే ఎండినట్టు మళ్ళీ దీంతో మళ్ళీ కోటింగ్ మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? మళ్ళీ 4-5 రోజులు లైన్ గా చేసుకుంటా వస్తారు. అంటే అట్లా ఒక్కొక్క విగ్రహానికి 1-3 నెలలు టైం పడుతుంది. పెద్ద విగ్రహం అయితే చాలా ప్రాసెస్ అయ్యింది. ఈ మిషన్ ఏంటండి? ఈ కంప్రెషర్, మనం కలర్ కొట్టేదానికి. అంత ఫినిషింగ్ అయిపోయినాక వైట్ కలర్ కొడుతున్నాం పైన, చేత్తోని కొట్టకుండా మిషన్. ఇట్లా ఫస్ట్ ఇట్లా చేస్తారా? ఫస్ట్ ఇది గడ్డి తొండం మాత్రం భలే తిరిగి ఉంది. ఇట్లా గడ్డి చేస్తాం ఫస్ట్. అంటే ముందు చేత్తో ఇలా చేత్తోనే కడతాం మొత్తం, హ్యాండ్ మొత్తం గట్టి. దీంతో మట్టి మొత్తం రూపం వచ్చేసింది. ఫస్ట్ రాగడి పూస్తాం, రాగడి పూస్తే ఇవి అన్ని టైట్ అయిపోయింది. ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్, మళ్ళీ ఇట్లా ఆడుకుంటా 5-6 కోటింగ్లు కొడుతూనే ఉంటాం. లాస్ట్ కు మొత్తం ఫినిషింగ్ అయినాక కలర్ కొడతాం. నిజంగా అంటే నేను కూడా విగ్రహాలు చూడడమే తప్పిలా తయారు చేయడం మొదటిసారి అన్నమాట. ఇక్కడ స్వామివారు చదువుతున్నట్ట లేకపోతే మాకు చదువు చెప్తున్నట్ట బుక్ ఇక్కడ బాగా చేశారు. ఇది చదువు రాసుకుంటున్నాడు. మనం చరిత్ర రాయి అని శివుడు తండ్రి పంపించుడు అయ్యగారికి.
రాయాలంటే ఎవరిని పట్టుకోపోకు, ఆ, వినాయకుడిని పట్టుకోపోతే అక్కడ చెప్పుకుంటూ ఉంటే ఈయన రాస్తూనే ఉంటాడు. దాని నిదర్శనం అన్నమాట ఇది. నిదర్శనం ఆ కాపీ తీసినాము. ఇక్కడ సింహమా సింహం. ఇంటికి ఇది మొత్తం తిరుగుతుంటే ఒక రోజంతా సరిపోయేలా ఉంది. ఉమ్. ఇవేంటండి అంటే తల మీద ఇది పెట్టడానికి మన డెకరేషన్. డెకరేషన్ ఇవన్నీ దీనిపైన. ఉంచుతారు మీరు. ఇట్లా హ్యాండ్ కి వస్తుంది, ఇంత ప్రాసెస్ అన్నమాట. ఈ పెద్ద బొమ్మకు వస్తుంది. ఉమ్. ఇట్లా కొడుతుంది మేడం. ఇప్పుడు దీనికి కంగళం వచ్చింది, వేరే బొమ్మలకు పెట్టేదానికి ఇట్లా వాళ్ళ నాన్నగారు రూపం పెట్టినట్టున్నారు కదా శివుడిది. శివుని రూపం, ఆ. అది కూడా శివుని రూపం, ఇది కూడా అదే. ఇక కస్టమర్లు మనకి ఏది ఫోర్స్ చేస్తున్నారో అదే అంటే మార్కెట్ లో ఏం ఒక్కొక్కరికి శివుడు ఇష్టం ఉంటారు, ఒకరికి సో అట్లా. సరస్వతి దేవి, ఉమ్. ఇంకొకరికి ఇంకొక రూపం, అలా అందరికి అలా ఎవరికి మరి. ఇష్టమైన రూపంలో వాళ్ళకి చేస్తున్నారు. ఈసారి మన కానీ ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు నింపేశారు. నింపేశాం. చూస్తుంటే ప్రతి ఒక్క రూపం ఏది తెలుస్తుంది. లేదని కాదు, ఇక్కడ అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. ఇది ఏంటంటే సర్పమా ఏంటిది ఇది డిఫరెంట్? డైనోసర్. డైనోసర్ అంటే పిల్లలు ఇష్టపడతారనా? ఓకే, ఇలా చేతికి వస్తుందా? ఇట్లా కలర్ అయినాక ఇట్లా కలర్ అయినాక ఇట్లా వస్తుంది. ఎక్కువ ఏమేమి కలర్స్ యూజ్ చేస్తారు? అంటే మట్టి విగ్రహాలు కదా, వాటరే మొత్తం వాటర్. అయితే మేము బ్లాక్ వేస్తా అనుకున్నాం, మట్టిదే కలర్ వేస్తా అంటే జనాలు కస్టమర్స్ కి ఒప్పుకోరు కదా. ఒప్పుకుంటలేరు. మరి అలాంటప్పుడు యూనిక్ గా ఏం కలర్ లో వాడతారు మరి? వాటర్ పెయింట్, వాటర్ పెయింటింగ్. పింక్ కలర్ Pink. వాటర్ పెయింట్. అంటే ఇప్పుడు దానికి ఏమో హానికరం కాదు. మనకి water paint. మెయిన్ వినాయక చవితి చేసుకోవడం ఒక ఎత్తు అయితే నిమజ్జనం ఒక ఎత్తు. ఓకే. ఆ నిమజ్జనం వెళ్ళినప్పుడు ఆ చెరువుల్లో, వాగుల్లో, లేకపోతే గోదావరిలో మొత్తం అంతా కూడా అసలు కరిగిపోదు, అలానే ఉండిపోతున్నాయి. పిఓపి అయితే పిఓపి Pure. అయితేనే. ఈ So మట్టి ఇది అయితే కరిగిపోతుంది, కరిగిపోతుంది. ఈ ప్రాబ్లం ఉండదు. ఏం ప్రాబ్లం ఉండదు. అన్ని ప్రభుత్వంకే లాభము, ప్రజలకే లాభం, కానీ మేమే మీరు నష్టపోతాం. నష్టపోతున్నారు. మా ఫుడ్ చూడండి, మా కిచెన్ రూమ్ చూడండి ఉమ్. ఎట్లా ఉంటాయి, బస్తాలు మస్తు బియ్యం పోతాయి. అంటే ఇక్కడ మీరే వంట చేసి పెడతారు వాళ్ళకి. వాళ్ళ మనసే ఉంటారు. ఇక్కడ కలకత్తా ఏంటి, బంగాళీ కదా. పాముని తొక్కి పడుతున్నట్టుగానా ఇదంతా? నటరాజ్ నటరాజ స్వామిది. ఏనుగుల పైన, గుర్రం పైన. ఇదా మీద వంటశాల? ముందే బియ్యం ఇవన్నీ బియ్యం దోమలెట్టారు ఇట్లా ఉంటాయి. బియ్యం బస్తాలు ముందుగానే వేసుకున్నట్టున్నారు కదా. అవును, మళ్ళీ అడమాస ఉండాలి, ఒక్క పూట కూడా టైం టు టైం భోజనం. మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వంటలు అయిపోయి, కూరగాయలు అయిపోయి. ఇక్కడ ఇది ఇంకో సెక్షన్, ఇది వేరే సెక్షన్. ఇది ఫినిషింగ్ అయిపోతుంది, ఈ కోటింగ్ అయిపోయింది. ఇది ఎండిన తర్వాత వైట్ కలర్ కొడుతుంది. దీని తర్వాత వైట్ అన్నమాట. ఇక వైట్ చూస్తున్నారు కదా, అక్కడ మనం చూసినటువంటి వైట్ కలర్ పెయింటింగ్ వేసే ముందు ఇక్కడ ఇలా తయారు చేస్తారు. ఫస్ట్ మనం చూసాం కదా గడ్డి తర్వాత ఇలా చేస్తారు. ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత పగులులాగా వస్తుంది. ఆ పగిలిందని వాళ్ళకి అర్థమైనప్పుడు మళ్ళీ వైట్ కలర్ వేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఒక 4 days, ఇలా ఒక 3 months టైం పడుతుంది అటు ఇవన్నీ రెడీ అవ్వడానికి. ఇట్లా పడు కూడా వస్తుంది. అంటే బొమ్మ ఇది ఎండినట్టు. మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ ఫినిషింగ్ చేస్తుంది. చాలా బాగుంది నైసింగ్. అక్కడ అసలు చాలా మంచిగా వచ్చింది. చూడండి, ఇది అయిపోయింది ఫినిషింగ్. చాలా స్మూత్ గా ఉంది. అంటే దేంతో చేస్తారు ఇలా స్మూత్? మొత్తం చేత్తోనే చేస్తున్నాడు. హ్యాండ్స్ మొత్తం చేత్ కళ. थोड़ा इधर देखो, स्माइल भैया जी, करो आप काम करो. ఎలా ఇలా నార్మల్ గా ఎక్కడ అయిపోయిన తర్వాత करते हुए देखो. हाँ, ఇది ఆరిపోయిన తర్వాత చేస్తారా, ఆరకముందు చేస్తారా? ఆరిపోయిన తర్వాత చేస్తారు, పగులుడు వచ్చిన తర్వాత. పగడేది మొత్తం కోటింగ్ అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఇక నెక్స్ట్ వైట్ కలర్. ఇక నెక్స్ట్ కలర్ అది ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తాం. అది ఉన్నది జర ఆరిపోతుంది, గాలి తాకిన తర్వాత కోటింగ్ వేసేస్తాం. అంటే నాచురల్ గానే ఆరిపోతుందా? మీరేమన్నా మనకే చూడండి ఎంత చెమట పడుతుంది. నేనేమనుకున్నా అంటే ఇవి తొందరగా ఆరాలని ఏమైనా కూలర్స్ అట్లాంటివి పెడతారా? ఏం లేదు, ఇక పెద్ద బొమ్మ ఆరకుంటే లైటింగ్ పెడతాం. పెద్ద బొమ్మ హీట్ కోసం. దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ వినాయక చాలా చవితి. దగ్గర వస్తుంది, మనకు టైం లేదు. ఆర్డర్స్ ఎలా ఉన్నాయి మరి ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే? మంచిగానే ఉన్నాయి మేడం. దేవుడి దేవాళ్ళు ఈసారి మంచిగా ఉందంటారు. బాగుంటది, బాగా అంటే నడవాలి. ఎవరు సాయం చేసినా చేయకపోయినా మంచి కార్యానికి దేవుడు సాయం చేస్తాడు. అది నిజం. మీరు చేసే ఈ కార్యక్రమం అయితే చాలా మంచి కార్యక్రమం అండి. అది బిజినెస్ అయినప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడేలా ఉంది కదా. సో ఇక్కడ ఏంటిది, బాల్తో ఆడుతున్నాడే ఏంటి వినాయకుడు? కరోనాకి సంబంధించి అనుకున్నాను ఇది అలా చూడగానే. కరోనాను ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పేసి. ఇదంతా ఫినిషింగ్ అయిపోయి వైట్ కలర్ అన్నమాట. ఈ వైట్
ఈ కంప్లీట్ అయింది. ఇప్పుడు కలర్ కే తయారు ఉన్నాయి. అన్ని వైట్ కొట్టి ఇట్లా పెన్సింగ్ కట్టి మళ్ళీ ఒక్కసారి జర పేపర్ కొట్టి జర ఇట్లా ఉంటాయి కదా, ఈ జర మళ్ళీ నీట్ కొట్టేస్తాం. అయినాక మళ్ళీ కలర్ ఇక డైరెక్ట్. మీకు ఎంత ఖర్చు వెళ్తుంది ఇయర్ మొత్తం? ఖర్చు బాగా వస్తుంది. అది లెక్క దాకా ఇప్పుడు దాకా చెప్పలేము. వేస్తూనే ఉండాలా, చేస్తూనే ఉండాలా. లాస్ట్ కు లెక్క పట్టిన పర్సు వర్క్ ఇవ్వాలా, వర్కర్లకి ఇవ్వాలా, తిండికి పెట్టాలి వాళ్ళ. మిగిలితే మాయి, మిగిలకుంటే అంతే. కానీ మీ ఒక్కల మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడ్డాయి? చాలా. ఇప్పుడు 42 మంది ఉన్నారు. చాలా మంది కరోనా తర్వాత పనులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర నుంచి ఒక 4 నెలల జీతం ఇచ్చినట్టు కదా. అంటే ఇట్లా నెంబర్ రాసి ఉంచారు. ఇది ఆర్డరా? బిల్ బుకింగ్. బుక్ అండి. ఇట్లా నెంబర్స్ రాసి ఉంచుంటారు. ఓకే. 648 అంటే 600 పాత బిల్, 48 బుకింగ్ అండి. ఓకే. 48 సీరియల్ నెంబర్ అన్నట్టు. ఇప్పుడే 48 బుక్ అయిపోయింది. ఇక్కడ హంస, చిన్న బుజ్జి వినాయకులు, చిన్న గణపతులు. కస్టమర్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఓకేనా? రెస్పాన్స్ ఎలా ఉంది? 2016లో స్టార్ట్ చేస్తే ఇయర్ కి రెస్పాన్స్ ప్రజల్లో కూడా అవగాహన వస్తున్నా. వాళ్ళకు కూడా తెలుసుకుంటున్నాం. మేము మా చేస్తున్నాం నంబర్ 1 కానీ వాళ్ళకు కూడా తెలుసుకున్నాం. మీకు బొమ్మలు నస్తున్నాయా, ఏమైనా ఫాల్ట్ జరుగుతుందా, వాళ్ళతో కూడా మీకు ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే ప్రజల్లో రావడం కూడా ఒక ఎత్తు. ఎందుకంటే మీరు చేయాల్సింది మీరు చేస్తారు, కానీ ఎదుటి నుంచి కూడా ఉండాలని వాళ్ళకు కూడా అడిగితే వాళ్ళు కూడా మంచిగానే ఇస్తున్నారు. మన వాళ్ళకి పర్వాలేదు, బొమ్మ బాగానే ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఇంకా 2-3 ఉన్నాయి, అంతో పాటు మీ కాడనే ఉన్నాయి అని అట్లా. కానీ మీది పెద్దది ఇక్కడ నంబర్ 1. ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఉన్నాం కదా. నేను చూస్తున్నాను, ఒక 2-3 సార్లు చూసాను. ఇప్పుడు ఒక 2 వారాల నుంచి చూస్తున్నాను. కాదు తెలుగు మాట్లాడే వాళ్ళే వాళ్ళు మొత్తం బంగాళీ కదా, హిందీ మాట్లాడతారు. హిందీ కూడా పర్ఫెక్ట్ రాదు, వేరే భాష వేరే భాష వస్తుంది. అందుకే హిందీలో అడిగినా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ నెమలండి, ఈ నిమ్మిలి, ఈ జింకి, ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ చేపలు, ఫిష్. అసలు ఇలా నాకైతే ఇక 1 డే సరిపెట్టట్లేదు మొత్తం ఇదంతా తిరిగే వరకు. అంటే ఒక్కొక్కటి చూపించడానికి 28 వరకు రండి. ఫినిషింగ్ అయ్యేసరికి కలర్ చూడండి. ఎప్పటికి ఫినిష్ అవుతుంది? 28 వరకు ఈ మంత్ ఆల్రెడీ ఆ పెద్ద బొమ్మలు 28 కు పోతాయి, బయటకు పోతాయి. దానికి డెకరేషన్ అయిపోద్ది. ఇవి కూడా కలర్లు ఎక్కుతాయి. లాస్ట్ అంటే ఇక వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ వైట్ ఫినిషింగ్ వేస్తున్నారు. చూద్దాం ఎలా వేస్తారో చూద్దాం ఒకసారి. అలా వేస్తారనమాట. వైట్ వస్తుంది ఇంకా కలర్. 2-3 కోటింగ్ వైట్ కూడా పడుతుంది. ఒకసారి కాదు, 2-3 సార్లు వేయాలా? వైట్ స్మూత్ రావాలి. ఇవేనా అచ్చులు? ఇవి మీరు చేస్తున్నారు ఇవే అనుకుంటా కదా, చేతులు తయారు చేయడం ఇదంతా? ఏళ్ళు చెప్పులు ఉన్నాయి. స్వామి వారి ఏళ్ళు అన్నమాట. విగ్రహాల దగ్గర మనం చూస్తున్నాం కదా, విగ్రహాలకు ఉండేటువంటి ఏళ్ళని వీళ్ళు ఇక్కడ హ్యాండ్ మేడ్ కిందనే తయారు చేసి తర్వాత విగ్రహాన్ని అతికిస్తారనమాట. ఇక్కడ ఈ సెక్షన్ అయితే మొత్తం అంతా కూడా ఏళ్ళు చేతులు చేస్తారు. అలానే స్వామివారికి ఏదైతే తల మీద ఉండేటువంటి లేకపోతే వెనక భాగంలో ఉండే డిజైన్స్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ వీటికి సంబంధించి చేతులు కానివ్వండి, ఆ పైన డిజైన్స్ అంతా కూడా ఆ వాటితో చేస్తారు. ఈ మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ చూసారా సర్పాల మీద స్వామి కూర్చున్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ 5 మొత్తం చుట్టూ వినాయకుడు చుట్టూ సర్పాలే చాలా చక్కగా ఉన్నాయి. ఒకదానికి మించి ఒకటి నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఒక్కటంటే ఇది ఒకటి చూస్తే ఇది బాగుంది యూనిక్ గానే, లోపు ఇంకో దానికి ఇంకొకటి యూనిక్ గా ఉంది. చాలా బాగుంది. అసలు మన వరంగల్లో ఇంత మంచి ప్లేస్ ఉందని చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ద్వారా ప్రేక్షకులకి ఇంకా రీచ్ అవ్వాలనుకుంటున్నాం. సో చాలా మంచి కార్యక్రమాన్ని అయితే చేపట్టారండి. బిజినెస్ అయినప్పటికీ సరే మట్టి విగ్రహాలని తయారు చేయాలనే ఆలోచన రావడం, దట్టు మన వరంగల్లో అందరికి అందాలనుకోవడం, అంటే అందరి వల్ల కాదు, ఇది మీ వల్ల సాధ్యమైంది. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అవకాశం ఇస్తే బాగుంటది. ఈ 40 మంది కాకుండా ఒక 60 మంది దాకా మాకు బడ్జెట్ పెట్టుకుంది. ఇక్కడ తలకాయలతో ఉంది. తలకాయలే రాక్షస సంహారం అన్నట్ట. ధర్మరాజు పైన కూర్చుంటాడు పుట్ట పైన.
ఇక అదేనా పెద్దది? పెద్దది. ఎన్ని అడుగులు అది? అక్కడికి వెళ్దాం. 15 అడుగులు. ఇది కూడా చూడండి ఎంత చక్కగా ఉంది. రూపాలన్నీ బాగున్నాయి. इधर कुर्सी रखो गिरता वो गिरती అసలు ఒకదానికి वो गिरे तो मैं परेशान होती ఇందాక మనం చూసాం కదా ఏళ్ళు ఇక్కడ ఇలా తీసుకొచ్చి वो दर्शन का दर्शन అన్నమాట. ఒకసారి ఇటు వస్తే ఇది మీకు मेरा अभी बाद में आएगा జూమ్ చేసుకో. मैं पूरा भर ఇలా जाता है చేతిని తీసుకొచ్చి అక్కడ తయారు చేసినటువంటి అచ్చుల్ని ఇక్కడ వీళ్ళు అటాచ్ చేయడం జరుగుతుంది. ఇవంతా పగులుడు వచ్చిన తర్వాత ఆరిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు వైట్ ఫినిషింగ్ చేస్తున్నారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా పెద్ద ఎత్తు అంటే ఎక్కువ అడుగులతో ఉన్నటువంటి విగ్రహం దగ్గరకు వచ్చేసాం మనం. ఇది గెస్ట్ అన్నమాట ఇందులో. ఇదేనండి పెద్దదే? ఇదా? ఇదే మేడం. ఇది 15 అడుగు 5 తలాలు కొంచెం అవును. ఇంకో హనుమంతు మోడల్ పంచముఖం. ఈ అమృత్కర్ బొమ్మ అమృత్కర్ బాగుంది. అక్కడ హనుమంతు రూపం ఆల్రెడీ పెద్దది ఆర్డర్ బుకింగ్ అయ్యి. ఓకే, ఇవి ఆర్డరే అన్ని. ఇవన్నీ ఆర్డర్ అన్నమాట. అందుకే పెద్ద ఎక్కువ తీసుకోరు. ఇది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి రూపం. అదే జిమ్ కి వెళ్ళిన లాగా ఉంది ఏంటి అనుకున్నాను. ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. ఓకే, గదా. మీకు ఇంత గడ్డి అవసరం పడుతుందా? అక్కడ ఉన్నంత గడ్డికి కావాలి. అవి కమ్సే కమ్ ఒక 20 ట్రాక్టర్ లోడ్లు గడ్డి. ఇప్పుడు దాకా అయిన 20 ట్రాక్టర్లు. 20 ట్రాక్టర్ల గడ్డి కూడా బాగా రేటు అయింది. అంత మిషన్స్ అవుతున్నాయి, పోతలేవు కాబట్టి. అయితే మనకు మిషన్ ఏమో చిన్న గడ్డి వస్తది, అది అవసరం రాదు. ఈ చేతికనే కూర్చోదు, అది వస్తుంది. అది ఎక్కడ కూడా దూరంలో గురుడు నర్సంపేట్ బురద ఉన్న కాడ దొరుకుతుంది. మాకు చాలా ప్రాసెస్ చేశారు. వేరే దగ్గర రాష్ట్రం నుంచి పనులను తీసుకొచ్చారు. మట్టి గడ్డి ఇదంతా. అంటే ఒక విగ్రహం మన కళ్ళకి కనిపిస్తుంది కానీ అది తయారవడానికి ఇంత కష్టాలు ఉంటాయి. అది కానీ ఎవరు సహకరించుకోవడం బాధాకరం. ఇంకా మాకు ఎంకరేజ్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే మేము కూడా బాగా తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీకు ఎంకరేజ్మెంట్ రావాలని కోరుకుంటాం. మా తరపున కూడా మేము ప్రయత్నం చేస్తాం. చాలా మంచి కార్యక్రమం చేశారు. ఈ 5 కూడా ఓన్లీ ఆర్డర్స్ ఉన్నవే. ఆర్డర్స్ ఇంకోటి అవుతుంది ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ వస్తుంది. అది కూడా 15 కి వస్తే మొత్తం ఫినిషింగ్ చూడొచ్చు. మేము చూడొచ్చు. చాలా బాగుంటుంది. అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రేక్షకులకు కానీ మీ దగ్గరికి రావాలనుకున్న వాళ్ళకి, తెలియని వాళ్ళ కోసం? తెలియని వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఈ అడ్రస్ బట్టల్ బజార్ రోడ్, మున్సిపాలిటీ ఎంజాం బ్యాక్ సైడ్, మున్సిపాలిటీ పక్కకు మట్టి బొమ్మలు తయారు చేసి ఏ మోడల్ అంటే అది. మీరు ఫోటోలు పట్టుకొస్తే ఒక నెల 15 రోజులు 2 నెలల ముందు వస్తే మీ అనుకున్న ఫోటోలు తయారు చేస్తాం. లేక ఉన్న రెడీలో తీసుకోవాలి. మీరు ఉన్నాయి చూస్తేనే ఆల్మోస్ట్ అలా ఉన్నాయి విగ్రహాలు అలా తయారు చేశారు. చూస్తుంటేనే కళ్ళకి కనువిందు కట్టినట్టు అలా తీసుకెళ్లిపోవాలనిపిస్తుంది అన్నమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టారు. చాలా తక్కువలో ఉంది. చిన్న విగ్రహం అయితే 10,000 వస్తుంది. చిన్నది 10 వస్తుంది. ఇప్పుడు ఇది 1,00,000 రూపాయలు. ఇది పిఓపిదే బయట. ఇంకా మట్టిది ఎంత ఉండాలి? అదేమో డైది 1,00,000 రూపాయలు కొరట్లలో పెడుతున్నారు. బాలా గణేష్ లేదా 15 ఫీట్లది 1,00,000 రూపాయలు పెడతాం. మేము చేతితో చేస్తే ఎంత పెట్టాలి? ఇంకా డబల్ అయినా పెట్టాలా, 3 కిలోలు. కానీ దాంతో మనకి తక్కువ అడుగుతున్నారు. అర్థం చేసుకుంటా లేరు మా. అయితే ఈ పెద్ద అందుకే కొన్ని చేస్తలేము. ఎందుకంటే మాకు ఏం దొరుకుతుంది, లాస్ అయితే దాంట్లో పైసలు మిగులుతాయి, వర్కర్ కి అవుతుంది. ఈ కానీ మా పేరు రావాల కోసమే చేస్తున్నాం. మళ్ళీ పేరు మార్క్ ఇప్పుడు ఖైరతాబాద్ లో నంబర్ 1 విగ్రహం. ఇప్పుడు సెకండ్ మనకు బట్టల బజార్లో అవుతుంది 40 అడుగులు. అట్లా మాకు కూడా పేరు రావాలని పెద్ద బొమ్మలు ఇక్కడ చేస్తున్నాం. పైసలు పేరు రావాలని పేరు కోసమే చేస్తున్నాం. ఏం పైసలు రావాలా. చూస్తున్నారు కదా ఎంత కష్టం, ఇన్ని నెలల కష్టం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాల్ని ఎంకరేజ్ చేయండి, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. మనం వినాయక చవితి చేసుకుంటాం కానీ నిమజ్జన సమయంలో నిమజ్జనానికి వెళ్ళిన తర్వాత వాగుల్లో ఆ మట్టి విగ్రహాలు కాకుండా మిగతా పిఓపి ఏవైతే ఉంటాయి అవి కరగక
అక్కడ ఉండేటువంటి జంతువులు కానివ్వండి, లేకపోతే కలుషితం వాతావరణం కలుషితం అవడం వల్ల చాలా రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టే వీళ్ళు ఒక ముందడుగేసి వీళ్ళు పిఓపి చేసే వాళ్ళు కూడా వీళ్ళు ఒక మానేసి మట్టి విగ్రహాలని అమ్మడం జరుగుతుంది. దానివల్ల జరిగే నష్టం తెలుసుకున్నారు, వారిని పూర్తిగా తగ్గించేసి మట్టి విగ్రహాలు చేస్తున్నారు. అందరూ కూడా అవేర్నెస్ రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలని కొనుగోలు చేయాలి. అలానే గవర్నమెంట్ కూడా వీళ్ళకి సహకారం అందించాలి. ఎందుకంటే వీళ్ళు నిజానికి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజల ప్రాణాన్ని కాపాడుతున్నట్టే లెక్క. వీళ్ళు ఎంతో మంచి పని చేస్తున్నారు. బిజినెస్ అయినప్పటికీ కూడా ఒక మంచి ఆలోచన ఉంది వీళ్ళ దగ్గర. గవర్నమెంట్ కూడా వీళ్ళకి సహకరించి ఒక స్థలాన్ని కేటాయిస్తే దానికి వీళ్ళు రెంట్ కూడా పే చేస్తామని చెప్తున్నారు. ఇది ఎట్లాంటి ప్రమోషన్ కాదు, కేవలం వీళ్ళ కష్టాన్ని మన ఛానల్ ద్వారా చూపించడానికి జెన్యూన్ గా ముందుకు వచ్చి మేము వీళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా కూడా చాలా మంది చూసి ఇక్కడికి వచ్చి వీళ్ళకి కొనుగోలు చేసి నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళు ఇంకా మోర్ దెన్ ముందుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా ఇంకొంచెం మన వరంగల్ పేరుని మారుమోగేలా చేయాలనడానికి ఇది మా యొక్క చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి కార్యక్రమం చేశారు. మీ ద్వారా ప్రజలకు ఒక మంచి కార్యక్రమాన్ని మేము కూడా చూపించాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంక్. కీప్ వాచింగ్.